వెల్కమ్ టు ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాయలసీమ వాసులు తాగునీటి కోసం చాలా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాగునీరే కాదు, సాగునీరు కూడా రాయలసీమకు అందకుండా పోతోంది. పోతిరెడ్డిపాడు రాయలసీమ లిఫ్ట్ ఈ పథకాల ద్వారా అందాల్సినటువంటి సాగునీటిని అందించడంలో కూటమి ప్రభుత్వం విఫలమైంది. అసలు కర్ణాటక ఎందుకు రాయలసీమ ప్రాంతంపై ఇంత కసి పెంచుకుంది? ఏ రాష్ట్రమైనా అంటే నదీ ప్రవాహానికి కింద భాగంలో ఉండే ప్రాంతాల వాసుల ప్రయోజనాలు కూడా కాపాడే విధంగా ఉండాలి. ఈ విషయంలో కృష్ణా నదీ ట్రిబ్యునల్ ఏం చేస్తుంది, ఎందుకు కాముగా ఉంది అనేది కూడా ప్రశ్నార్థకంగా మారింది. రాష్ట్ర విభజన జరిగి 12 సంవత్సరాలు పూర్తయినప్పటికీ కృష్ణా ట్రిబ్యునల్లో ఈ పంచాయతీలు జరగకపోవటం, నీటి వాటాలు సక్రమంగా అందకపోవటం, తెలంగాణ ప్రాంతం వాళ్ళు ఒక 7 టీఎంసీల నీటిని అనుకోకుండా ప్రతిరోజు వాడుకుంటున్నారని చెప్పేసి రాయలసీమ వాసులు ఆరోపణలు చేయడం, రాయలసీమకు అందాల్సినటువంటి తాగునీరే కాదు, ఆంధ్ర ప్రాంతానికి అందాల్సిన నీటిని కూడా అటు పైనున్నటువంటి ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంచడం ద్వారా కర్ణాటక వాసులు నీటిని ఆపేస్తున్నారు. దీనిపైన చంద్రబాబు నాయుడు కానీ జగన్ కానీ నోరెత్తడం లేదు. తెలంగాణ వాళ్ళు వాడుకుంటున్న నీటి మీద కూడా ఈ 2 పార్టీల వాళ్ళు నోరెత్తడం లేదు. ఇది రాయలసీమ ప్రాంతానికి జరగబోతున్న అన్యాయం. కాబట్టి మేము త్వరలో ఒక కార్యాచరణ చేపట్టి రైతు కార్యాచరణ ద్వారా ఆందోళన కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతామని చెప్పేసి రైతులు చెప్తున్నారు. రెండో అంశం, ప్రధానంగా రాష్ట్రంలో ఓటర్ల జాబితా సవరణ జరుగుతోంది. ఈ ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమం అనేది తప్పులు లేకుండా దొంగ ఓట్లుంటే తీసివేసి మంచి ఓటర్ల జాబితా లిస్టును ఫైనల్ చేసి ఆగస్టు నాటికి ప్రజల ముందు ఉంచాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు నిన్నటి నుంచి ఓటర్ల సవరణ కార్యక్రమం ఆంధ్రప్రదేశ్లో మొదలైంది. ఈ ఓటర్ల సవరణకు సంబంధించి రాజకీయ పార్టీలు ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నాయి. ఆ రాజకీయ పార్టీల ఎత్తులకు పై ఎత్తులను చిత్తు చేసి ఏమైనా అధికారులు సక్రమంగా ఓటర్ల జాబితాను రూపొందించారు అని చెప్పాలని చెప్పేసి ఎన్నికల కమిషన్ భావిస్తోంది. అందులో భాగంగానే 15వ తేదీన సచివాలయంలో ఎన్నికల కమిషన్ ఒక సమావేశం ఏర్పాటు చేసి ఆ సమావేశంలో మేము సమగ్రమైన ఓటర్ల జాబితాను తయారు చేయబోతున్నావు, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఓటర్ల జాబితాను మేము తయారు చేసి పక్కన పెడతామని చెప్పేసి ఎన్నికల అధికారి యాదవ్ ప్రకటించారు. అయితే ఇక్కడ ప్రతి పార్టీ వాళ్ళు కూడాను ఒక ఏజెంటును పెట్టుకొని, అంటే ప్రతి బూత్కు ఒక ఏజెంటును పెట్టుకొని ఆ ఏజెంటు ఒక 50 అప్లికేషన్లు పరిశీలించి తీసుకొచ్చి బిఎల్ఓకు, బూత్ లెవెల్ ఆఫీసర్కు బిఎల్ఏ తీసుకొచ్చి ఇవ్వచ్చు అని చెప్పేసి ఒక ఒప్పందంలాగా జరిగింది. అంటే ఒప్పందం అంటే ఉన్న నిబంధనల ప్రకారమే జరిగింది. కాబట్టి ఈ బిఎల్ఏలు దీంట్లో ఎక్కువ వేలు పెట్టే అవకాశం ఉంది. దానివల్ల తప్పుడు సమాచారం లేదా తప్పుడు ఓటర్లను కూడా చేర్పించే అవకాశం ఉంది. కాబట్టి బిఎల్ఓలు చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి ఎన్నికల కమిషనరు ఆదేశాలు జారీ చేశారు. ఆ మేరకు రివిజన్ జరుగుతోంది. రివిజన్లో పొరపాటు లేకుండా చూసుకోవాలి. ఎటువంటి పొరపాట్లు ఉన్నా ఎన్నికల కమిషన్ నెత్తిన పిడుగుపడ్డట్టే అనే ఒక ప్రచారం కాదు, వాస్తవ పరిస్థితి కూడా అంతే. మూడవ అంశం, ఏపీ సముద్ర తీరం ఏం కాబోతోంది? నిజంగా ఆర్థిక వనరుగా మారుతుందా, లేక ఎకో సిస్టమ్ను డెవలప్ చేస్తుందా? సముద్ర తీరం అంతా కూడాను ప్రశాంత వాతావరణంలో ఉంటే ప్రజలు హ్యాపీగా ఉంటారు. కానీ అది అంతా కూడాను ఒక పారిశ్రామిక వాడగా మారిపోతే కలుషిత జలాలతో సముద్రం అంతా పాడైపోతుంది అనేది ఈ ఎకో సిస్టమ్ మీద పనిచేస్తున్నటువంటి చాలామంది మేధావులు చెప్తున్న మాట. ఇప్పటికే సముద్రం కలుషితమైపోయింది. చాలా చోట్ల మత్స్యకారులు కనీసం మాకు చేపలు కూడా దొరకటం లేదు, మా జీవన భృతి పోయింది అని చెప్పేసి పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలోనే గగ్గోలు పెడుతున్నారు, ఆందోళనలు కూడా చేశారు. అయితే చంద్రబాబు నాయుడు 2 రోజుల పర్యటనకు సింగపూర్ వెళ్ళి సింగపూర్లో ఉన్నటువంటి పెట్టుబడిదారులకు మా దగ్గర 1,153 కిలోమీటర్ల విస్తీర్ణములో సముద్ర తీరం ఉంది. తీర ప్రాంతంలో ఇప్పటికే ప్రతి 50 కిలోమీటర్లకు
పోర్టులు ఏర్పాటు చేశాం. అదేవిధంగా చిన్న చిన్న పరిశ్రమలు ఏర్పాటు చేశాం. లాజిస్టిక్ హబ్బులుగా మారుస్తున్నాం. మీరు మా దగ్గరికి రండి, పెట్టుబడులు పెట్టండి, సముద్ర తీరం బోలెడంతా ఉంది, నేను ఎన్ని రాయితీలు కావాలంటే అన్ని రాయితీలు ఇస్తాను, మా ప్రభుత్వం మీకు సహకరిస్తుంది, రండి అని చెప్పేసి వాళ్ళకు పిలుపునిచ్చారు. అయితే ఇదే దశలో 2 రోజుల క్రితమే భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు మాధవ్ తన కార్యకర్తలు, రాష్ట్ర ముఖ్య నాయకులతో సమావేశం ఏర్పాటు చేసి సముద్ర తీరాన్ని మనము కాపాడాలి, సముద్రం తీరం వెంట మొత్తం 1,00,000 చెట్లు నాటుదాం, ప్రధానంగా తాడి చెట్లు నాటుదాం అని చెప్పేసి పిలుపునిచ్చారు. ఇప్పటికే కోనసీమ ప్రాంతం ఇదంతా చూస్తే ఎక్కువగా కొబ్బరి చెట్లు ఉన్నాయి. అయినా కూడా మడ అడవులు కూడా కోతకు గురయ్యి ఉప్పెనలు వచ్చినప్పుడు సముద్రం తోసుకొని ముందు గ్రామాల మీదకి వస్తుంది. అది విపత్తుకు ఒక సంకేతము. ఆ విపత్తులు జరగకుండా ఉండాలంటే మడ అడవులు బాగా ఉండాలి, తాడి చెట్లు మనము పెంచాలి, అట్లాగనే కొబ్బరి చెట్లు, మిగిలిన చెట్లన్నీ కూడా తీరం అంతా కూడా చెట్లతో నిండి ఉంటే బాగుంటుందని చెప్పేసి బీజేపీ తీర్మానం చేసి ఈ తీర్మానాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. అయితే ఒక ఉమ్మడి కుటుంబంలాగా ఉన్నటువంటి పార్టీలు, కూటమి ప్రభుత్వంలోని పార్టీలు ఒకదానికి ఒకటి సంబంధం లేకుండా స్టేట్మెంట్స్, అంటే పరిపాలనలో ప్రధాన భాగస్వామైన తెలుగుదేశం పార్టీ చెప్తున్నది ఒకటి, ఆ తర్వాత బీజేపీ చెప్తున్నది ఒకటి. ఈ విషయంలో ఎకో సిస్టమ్ను డెవలప్ చేయాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ కూడా ఇప్పటికే చాలాసార్లు అన్నారు. ఇప్పుడు రాజమండ్రి గోదావరి పుష్కరాలకు నీరంతా కలుషితమైపోతుంటే కనీసం నదిలో స్నానం చేయడానికి కూడా లేదు, ఇంకా సముద్రం పరిస్థితి ఆలోచించండి అని ఆయనే చెప్పారు. మరి దీన్నంతా చూస్తూ ఉంటే వాళ్ళలో నాయకుల్లో ఒకరికి సంబంధం లేని స్టేట్మెంట్స్ వస్తూ ఉన్నాయి. నిజానికి పారిశ్రామిక వాడ చేస్తారో, లేదు ఎకో సిస్టమ్ను డెవలప్ చేసి పచ్చగా ఈ ప్రాంతానంతా బాగు చేస్తారో, ఏం చేస్తారో వాళ్ళ చేతుల్లోనే ఉంది. ప్రజలు చూడడము, వినడం తప్ప చేయగలిగింది ఏమీ లేదు.